యాక్ట్ మాత్రం రావాలి, చట్టం ఉన్నప్పటికీ దాంట్లో లోపాలు లేకుండా ఒక స్పష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి అన్ని పార్టీలు సమిష్టిగా ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని సత్యప్రకాష్ గారు అంటున్నారు. అయితే లీగల్గా ఉన్న అంశాలు ఏంటి? ఎందుకంటే ప్రతిసారి మనకు లీగల్గా ఉన్న అంశం ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు పరిమితులు ఏంటి, స్పీకర్ పైన యాక్షన్ తీసుకోవచ్చా, స్పీకర్కి ఆదేశించవచ్చా, సూచించవచ్చా, ఈ రెండు అంశాలు ఎప్పుడు మనకు తెరపైకి వస్తున్న నేపథ్యంలో దీనికి లీగల్గా ఉన్న సమస్యలు ఏంటి? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. ఎట్లా చూస్తారండి? అంటే రాజకీయ పార్టీల వాదన విన్నాము, పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా చాలా మంది దీనికి చెప్తుంటారు, కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం లభించట్లేదు. ప్రతిసారి ఇది చర్చ జరుగుతుంది, సుప్రీంకోర్టు అయితే హాట్ కామెంట్స్ చేస్తుంది, కానీ మళ్ళీ స్పీకర్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం ఎక్కడో బ్రేక్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ హాట్ కామెంట్స్ సార్, సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది క్రాస్ టాక్ ని మీరు పెద్దగా చేసి మీడియాలో దాన్ని హైప్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పింది. ఆర్డర్ కాపీలో ఉన్నవి మాత్రమే మీడియా దానికి హైప్ ఇవ్వాలి అని చెప్పింది. ఈరోజు మన స్పీకర్ కేసు విచారణకు వచ్చినప్పుడు, తెలంగాణ కేసు విచారణకు వచ్చినప్పుడు జడ్జి గారు ఏదైతే కామెంట్ చేసినారో సిజే గారు, అది ఆర్డర్ కాపీలో లేదు. అంతేకాకుండా నిన్న క్లారిటీ వచ్చింది. రాజ్యాంగం అందరికీ 3 అంగాలకు ఇచ్చిన హక్కులను పారదర్శకంగా ఉన్నా కూడా అడ్డుగోడలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు ఓవర్ రైడ్ చేయకూడదని నిన్న క్లియర్గా అదే చీఫ్ జస్టిస్ నిన్న క్లియర్గా చెప్పినారు. 3 నెలల అనే వ్యవధి బిల్లులకు సంబంధించి సంతకాలు పెట్టడానికి గవర్నర్కి, రాష్ట్రపతి గారికి ఎటువంటి కాల పరిమితి లేదని చెప్పేసి చేతులు ఎత్తేసింది సుప్రీంకోర్టు. అంటే అర్థం చేసుకుంది, రాని పరిస్థితులను బట్టి మారతాయి కేసులు. ఇంకా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా, టిఆర్ఎస్ 9.5 సంవత్సరాలు ఒక రకంగా, ఇప్పుడు మళ్ళా ఇంకొక రకంగా వ్యవహరిస్తారని మనం ఊహిస్తాం, మనం మాట్లాడుకుంటాం అంతే తప్ప అక్కడ వాళ్ళకి ఏం ఉపయోగం ఏం లేదు, లాభం ఏం లేదు. స్పీకర్ గారికి అది న్యూట్రల్ పోస్టు, ఆయనకు వచ్చే లాభమైంది దీన్ని నా తాత్సారం చేస్తే. 100% ఆయనకు వచ్చే లాభం ఉండదు. కాబట్టి గతంలో చెప్పినట్టు క్రాస్ టాక్స్ ని పట్టుకొని దాని ఆధారంగా ఏదో జరిగిపోతుంది అని చెప్పడం మాత్రం 100% తప్పు. స్పీకర్ ట్రిబ్యునల్ అనేది పూర్తిగా ఒక మధ్యస్థంగా ఉంటుంది అంతే తప్ప స్పీకర్ని మేము అరెస్ట్ చేస్తాం, జైల్లో ఉంటామాను అనే మాటలు ఏదో చెప్పొచ్చు, కొన్ని సందర్భాల్లో నోరు జారొచ్చు, అంతే తప్ప అది ఆర్డర్ కాపీలు అయితే లేదు కదా. అంటే స్పీకర్ అధికారాన్ని తప్పుపట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, కానీ స్పీకర్కున్న అధికారాలని చెప్పండి, ఇంకోటి ఏం చెప్పండి, దాన్ని బేస్గా చేసుకొని ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టి, అది ఏ రాజకీయ పార్టీ కానీ గత ఈ పార్టీ చేసినొచ్చు, ఆ పార్టీ చేసినొచ్చు, కానీ ఒక ఫుల్ స్టాప్ అయితే ఎక్కడో చోట్ల పడాలి కదా. డెఫినెట్ గా సార్, టైం టు టైం ఫోర్టిఫై చేసుకోవాలి. అదే కదా రాజ్యాంగం అంటేనే, అది మనకు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ గైడ్ లైన్స్. ఇక్కడ సుప్రీంకోర్టు చేస్తుందా, పార్లమెంట్కి అధికారం ఇస్తుందా అనేది కాదు, ఎవరికంతలకు బిజినెస్ రూల్స్ ఇవి, కేవలం బిజినెస్ రూల్స్ అందరు కూర్చొని, అన్ని పార్టీలు కూర్చొని స్పీకర్ గారు పిలిచినప్పుడు మాడిఫై చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి చేపించుకోవాలి అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు తాత్సారం చేయాలి, 4 సంవత్సరాలు తాత్సారం చేయాలి, మన టెన్యూర్ అయిపోయిన తర్వాతనే మనం ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని ఒక ప్రభుత్వానికి ఒక రకంగా, ఒక ప్రభుత్వానికి ఒక స్పీకర్ గారు ఇంకో రకంగా అయితే ఖచ్చితంగా ఉండదు. మరి అంటే 26 మంది వచ్చే వరకు వెయిట్ చేసి పార్టీని క్లోజ్ చేపించడం, మరి రేవంత్ రెడ్డి గారికి పాపం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నిధులు లేవు కదా. అందుకే ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిండ్రు ఏదేదో మాట్లాడుతున్నారు. సారు సీనియర్ ఆయన దేవిప్రసాద్ గారు, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు కట్టింటే ఈ 36 మంది ఏం సార్ కర్మ, ఇంకా పక్క రాష్ట్రంలో కూడా కొనుక్కునేటోళ్ళేమో. కానీ అదే ఎంతమంది బాగుపడ్డారో కాళేశ్వరం ప్రాజెక్టు కింద అందరికి తెలుసు. తెలంగాణ ప్రజలు అది తెలిసినందుకే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే ఒక వరదాయిని, తెలంగాణ ప్రజలకు ఒక వరదాయినిగా ఆ లీకులు, దాని కింద వచ్చిన సీపేజ్, ఆ ప్రాజెక్టు జరిగిన ప్రమాదమే ప్రజలను మేల్కొల్పింది. తెలంగాణ ప్రజలు మేల్కొన్నదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏ విధంగా నిధులు నష్టపోయినరో తెలంగాణ ప్రజలు, 1,00,000 కోట్ల రూపాయలు తెలుసుకున్న తర్వాతనే తెలంగాణలో మ్యాండేట్ మారిపోయింది, తెలంగాణలో అధికారం వేరే పార్టీకి ఇచ్చిండ్రు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి. మొత్తానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన కామెంట్స్ ఒక రకంగా ఉంటున్నాయి, లీగల్గా సంబంధించినంత వరకు అనేక అంశాలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు మాత్రం పరిష్కారం రావాలంటే ఒక చట్టం మాత్రం స్పష్టంగా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న బిజినెస్ రూల్స్ ఓన్లీ బిజినెస్ రూల్స్ మాత్రమే మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటది. బిజినెస్ రూల్స్ ఇంకా మార్గదర్శకాలు అన్ని పార్టీలు కలిసి కూర్చొని చేయాల్సిందే. ఇది ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 4 నెలలనే నేను జడ్జిమెంట్ ఇస్తా, ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4.5 సంవత్సరాలకు మాత్రం నేను జడ్జిమెంట్ ఇస్తా, నేను అది నా ట్రిబ్యునల్ నా ఇష్టం అని చెప్పేసి అనేది ఉండదు కదా.